పోలీసుల అదుపులో ప్రణీత్రావు రహస్య ప్రదేశంలో విచారణ టీంలోని సిబ్బంది ప్రశ్నించాలని నిర్ణయం ప్రభాకర్ రావు మెడకు ట్యాపింగ్ ఉచ్చు అంటూ ఒకరు చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డిఎస్పీ ప్రణీత్రావును ప్రత్యేక పోలీసు బృందం సోమవారం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇక ఎస్ఐబిలో ప్రణీత్రావు టీంలో పనిచేసిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని అధికారులు నిర్ణయించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల DCRBలో విధులు నిర్వహిస్తున్న ప్రణీత్ను ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచిపెట్టి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్రావుపై పలు సెక్షన్లపై కేసులు రిజిస్టర్ చేశారు. చూడండి, మొదలైన విచారణ అంటూ ఒకటి చూస్తాను. ప్రభాకర్ రావు పాత్రపైన రిటైర్డ్ IPS అధికారి ప్రభాకర్ రావు కనుసన్నలోనే ప్రణీత్రావు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రభాకర్ రావు ఎవరండి? ఆయన కూడా వెలమనే. ప్రభాకర్ రావు వెలమనే, ప్రణీత్రావు వెలమనే, గోనె సందీప్ రావు కూడా వెలమనే. గోనె సందీప్ రావు పాత్ర ఎందుకు మరి తెరపైకి తీసుకొస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. గోనె సందీప్ రావు కూడా ఈరోజు ప్రధానంగా ఉన్నాడు, వీళ్ళతోటి ఈ గ్రూప్లో ఉన్నాడు. ఆయన కూడా ఈరోజు ఈ దీనిలోకి లాగాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన SOT DCPగా ఉన్నాడు. వాస్తవంగా ఆయన కూడా ఈరోజు ఖచ్చితంగా ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగించాలని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ అధికారులకు వస్తే తమ ఫోన్లో ట్యాప్ చేసిన ప్రభాకర్ రావును హోంగార్డులతో అరెస్ట్ చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన హెచ్చరికలు కూడా పోలీస్ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ఎస్ఐబిలో ఫోన్ల ట్యాపింగ్ జరిగినప్పుడు ప్రభాకర్ రావు కీలక స్థానంలో ఉన్నారు. రిటైర్ అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన సర్వీస్ను పొడిగించి ఎస్ఐబిలో కొనసాగించింది. ఆయన హయాంలోనే ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ఇప్పుడు తేటతెల్లమైందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాసి పెట్టుకోండి మిత్రులారా. ప్రణీత్రావు, గోనె సందీప్ రావు, ప్రభాకర్ రావు, ఇంకా రావులు ఎవరైతే ఉన్నారో ఈ రావులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకే ఘటన కింద పెట్టి మనందరూ విచారించాలి. వాస్తవంగా వీళ్ళంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు రక్షణ కవచం లాగా బానిసలుగా ఉండి ఈరోజు ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లను, వాళ్ళ భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి సందర్భాల్లో ఇది చాలా పెద్ద అంశంగా తీసుకొని అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా